A24 న్యూస్. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమై బాలకృష్ణ అన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలను విస్మరిస్తోందని. యూరియా కొరతతో రైతులు ఇబ్బంది పడుతుండగా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై చూపుతున్న శ్రద్ధ రైతుల సంక్షేమం పైన ఉండాలన్నారు. కాలువల పెండింగ్ పనులపై చర్యలు తీసుకోకపోతే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసి సమస్యను పరిష్కరించేందుకు రైతులతో కలిసి వెళ్లనున్నట్లు హెచ్చరించారు. ఇది రైతుల యొక్క ఆక్రందన, రైతుల యొక్క ఆవేదన, రైతుల యొక్క కన్నీటి కథలను పాత్రికేయ మిత్రులతో పంచుకోవడానికి కోసం ఏర్పాటు చేసినటువంటి పాత్రికేయ సమావేశం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏ కరువు కోసం పోవాలనో, ఏ రైతుల ఆత్మహత్యలు ఆగాలని చెప్పేసి మన తెలంగాణ రాష్ట్ర సాధనను మొదలుపెట్టి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలోని తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకోవడం 2014. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నటువంటి క్రమంలో కూడా తీవ్రమైనటువంటి కరువు పరిస్థితి, తీవ్రమైనటువంటి అనావృష్టి పరిస్థితి నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తదనంతరము గౌరవ కేసీఆర్ గారి ఆధ్వర్యంలోని ముఖ్యంగా రైతుల మీద ఒక ప్రత్యేకమైనటువంటి, అంటే రైతు అభివృద్ధియే తెలంగాణ అభివృద్ధిగా భావించుకున్నటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఒక 10 సంవత్సరాల కాలంలో భారతదేశానికే ఒక అత్యంత అద్భుతమైనటువంటి ఆదర్శ రైతును అందించినటువంటి చరిత్ర గత కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. ఏ 10 సంవత్సరాల కాలంలో మనం అనేక మంది కళ్ళం నిండా గింజలు ఉన్న రైతన్న పల్లెం నిండా మెతుకులేవని కన్నీళ్ళ పాటలు పాడుకున్నటువంటి రోజులను చూసినాం. ఉండుపైలంగుండా అమ్మమాయమ్మ బొంబాయి పోతున్నా అన్నటువంటి దుఃఖపాటలను చూసినాం. తలాపున పారుతుంది గోదావరి, మాసేను మాసేలుగా ఏడాలి అని చెప్పేసి కన్నీళ్ళ మీద కైగట్టుకున్నటువంటి దుఃఖాన్ని ఎల్లగట్టినటువంటి ఈ తెలంగాణ గడ్డకు ఒక శాశ్వతమైన పరిష్కారం ఇవ్వాలన్నటువంటి ఆలోచన చేసి ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కావచ్చు, దానితో పాటుగా రైతు అవసరాలను గుర్తించినటువంటి వ్యక్తి. రైతు కాబట్టి రైతుల కోసము అనేకమైనటువంటి సంక్షేమ పథకాలతోని రైతుల ఆత్మహత్యలు. ఒకప్పుడు తెలంగాణలో పొద్దున లేస్తే ఏ పత్రిక మరలించినా కూడా పురుగుల మందు తాగిన రైతు బొమ్మనో, లేకుంటే చెట్టుకు ఉరితాడుతో ఊలాడిన రైతు బొమ్మలు మాత్రమే మనకు పత్రికల నిండా దర్శనమిచ్చేటి. అవే వార్తలు రోజు సాయంత్రానికి గారు కూడా అన్ని టీవీలలో బ్రేకింగ్ న్యూస్గా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూసినాం. దాని నుంచి కేసీఆర్ గారు రైతులకు అనేకమైనటువంటి రైతు బంధు కావచ్చు, రైతులకు పెట్టుబడి విషయంలో కావచ్చు, రైతుకు 24 గంటల కరెంట్ ఇవ్వడం కావచ్చు, అలాగే గిట్టుబాటు ధర అందుబాటులోకి తీసుకురావడం కావచ్చు, మార్కెట్లను అందుబాటులోకి తీసుకురావడం కావచ్చు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులకు కావాల్సినటువంటి ఎరువుల నుంచి మొదలు పెడితే రైతు అవసరాన్ని అన్ని గుర్తుపెట్టుకొని ఒక ఆదర్శమైనటువంటి రైతును అందించినటువంటి పరిస్థితి చూసినాం మనం. ఇవాళ ఒక 10 సంవత్సరాల కాలం నుంచి మళ్ళీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉన్నది. మళ్ళీ గతంలోకి మనం వెళ్ళిపోయినాం. రైతు 10 సంవత్సరాలు ఇంత పంట పండించుకొని ఇవాళ ఇంత పిల్లల పెళ్లిళ్ళు చేసుకొని ఇంత ఇల్లు కట్టుకొని చల్లగా బతుకుతుండో లేదో మళ్ళీ వెనకటి రోజులు తీసుకొచ్చి పెట్టింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, ఈ రేవంత్ ప్రభుత్వం. ఇవాళ మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. నేను దయచేసి విమర్శించడానికి కోసం నేను మాట్లాడడం లేదు, కానీ ఇవాళ ఏ పల్లెకు పోతే ఆ పల్లెలల్లో రైతులు అరిగోస పడుతూ ఉన్నారు, ఉయ్యాల పాటలు పాడుకుంటా ఉన్నారు. ఇవాళ బిడ్డ మా బతుకు గిట్లెందుకు అయిపోయా, గిట్లెందుకు అయిపోయా, మేము గిట్లయితే అనుకోలేం బిడ్డ అని చెప్తా ఉన్నారు. ఇవాళ ఒకటి యూరియా పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు యూరియాకు సమైక్యాంధ్ర ప్రభుత్వం ఉన్నప్పుడు చెప్పులు లైన్లో పెట్టేది. దాంతోపాటుగా పొద్దున 24 గంటల లైన్ కట్టడానికి కోసము పొద్దంతా భార్యను లైన్లో నిలబెడితే పొద్దుమీకి వచ్చి భర్త లైన్లో నిలబడ్డటువంటి సందర్భం కూడా మనం చూసినాం. అట్లాగే యూరియాను పోలీస్ స్టేషన్లలో పెట్టి యూరియా బస్తాలు అమ్మినటువంటి రోజులను కూడా మనం చూసినాం. ఇలా అట్లాంటి పరిస్థితి నుంచి యూరియా అనే రైతు పదాలు నోటి నుంచి ఆ మాట రాకముందే యూరియా బస్తా ఆయన పొలాల దగ్గరికి వెళ్ళే పరిస్థితిని కేసీఆర్ గారు తీసుకొచ్చినాడు. ఎక్కడ రైతులకు యూరియా కోసం లైన్ కట్టే రోజులను మనం వినడం చూసినామా? కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతులకు యూరియా కోసం ఏమన్నా రోడ్డెక్కినటువంటి పరిస్థితుల్లో మనం చూసినామా? మరి మాది రైతు ప్రభుత్వము, మేము రైతుకు భరోసానిస్తాం, రైతుకి ఇది ఇస్తాం, రైతుకు అది ఇస్తామని చెప్పేసి వంకనాలు కొట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇలా రైతుల ఆక్రందనలు, రైతుల ఆవేదనలు కనబడతలేవా అని మేము అడుగుతా ఉన్నాం.